నిన్నటి వీడియోకి పార్ట్ 2 అన్నమాట ఇది. సో, మా రమ్య బోనం ఎత్తుకొని మేము తీసుకెళ్తున్నాం గుడికి. ఇక్కడ గుడిలో అమ్మవారికి ఓడిబియ్యం కూడా పోస్తారనమాట. అలాగే నా లుక్ అయితే ఇదండి, సింపుల్గా రెడీ అయ్యాను. ఇది ఒకటే పార్టీ వీడియో డ్రెస్ లాగా మన దగ్గర ఉండింది. ఉన్నాయని తర్వాత నార్మల్లే ఉన్నాయి. సో, శేఖర్ ఇదే వేసుకోమంటే ఇదే వేసుకున్నాను. మళ్ళీ డ్రెస్ని రిపీట్ చేయకూడదని ఏం లేదు, నేను చేస్తాను, ఇదే ఉంది కాబట్టి. సో, తర్వాత గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? సో, ఇప్పుడు మనం బోనం ఎత్తుకొని గుడికి వెళ్తాం అనమాట. పోచమ్మ గుడి రమ్య వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంటుంది. సో, కోడ్ని అయితే తెచ్చాము. ఇక్కడ మేమిద్దరం ఒక ఫోటో దిగుతున్నాం, ఎందుకంటే మా వెడ్డింగ్ యానివర్సరీ రేపు. సో, అందుకు ఫోటో పెట్టుకోవచ్చు స్టేటస్లో కూడా అన్నట్టుగా రెడీ అయి ఉన్నామని దిగినాం అనమాట. ఇక్కడ మా రమ్య రెడీ అవుతుంది. మా రమ్యకి ఎల్లో కలర్ బాగా సెట్ అవుతుందండి. ఎల్లో కలర్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది మా రమ్య. సో, ఇవన్నీ తన రెడీ అయినప్పుడు పెట్టుకునేవి అనమాట. చూడండి, మల్లెపూలు లెక్క భలే ఉన్నాయి కదా. అత్తవానికి పెట్టాలంటే వద్దు బిడ్డ, పువ్వులు పెట్టుకున్నట్టుగా కనిపిస్తాను వద్దనింది అత్తమ్మ. మా రమ్య ఫస్ట్ రెడీ అయినప్పుడు షార్ట్ నల్ల పూసలు, లాంగ్ నల్ల పూసలు వేసుకుంది అనుకుంటాం. కానీ నెక్లెస్, హారము మొత్తం గోల్డ్ ఎట్లా వేసుకుంటామో అలాగే షార్ట్ నల్ల పూసలు, పెద్ద నల్ల పూసలుగా చూడడానికి లుకింగ్ సూపర్గా ఉంటాయి. సో, నేనేమో ఇలాగే రెడీ అయ్యాను. మీరెందుకు శారీ కట్టుకోలే అక్క అంటే మన వల్ల కాదు, అందుకే కట్టుకోలేదు. తర్వాత ఏమంటే ఇక్కడ బోనంకి పువ్వులు అల్లి ఇట్లా తోరంలాగా కడదామని గుచ్చుతున్నాను అనమాట. నాకు చామంతి పూలు అల్లరావు, గుచ్చుతున్నాను. ఇక్కడ మా అత్తమ్మ ఏంటంటే వేరేదో పని చేస్తుంది. మా రుతుగాడు చూడండి, గుడికి వెళ్దాం అని చెప్పి కరెక్ట్గా బోనం తీసుకునే టైంకి బిడ్డ నిద్రపోయిందండి. మా రుతుకు చాలా ఇష్టం ఇట్లా గుళ్ళకు పోవడం ఫస్ట్ నుంచే. తర్వాత ఏంటంటే ఇక్కడ పువ్వులు అన్ని రకాలు ఉన్నాయి. రమ్య పావు కిలో తీసుకున్నట్టుంది. మిక్స్ జామంతులు ఉన్నాయి. సో, నేను ఓన్లీ ఎల్లోనే పెట్టిన, అన్నీ కలిపి పెట్టుకుంటే ఎల్లో కూడా అయితేనే చూడడానికి బాగుంటాయి. అని ఎల్లో కూడా క్వాంటిటీ ఎక్కువనే అనమాట, బాగున్నాయని చెప్పేసి పెట్టినా అనమాట. ఇక్కడ మాది ఏజ్ వాడు చూడండి, తిరుపతి ఫోన్ చేసి ఇంకెంతసేపు అంటే వస్తున్నాం తిరుపతి అన్న చెప్పిండు. తిరుపతి వచ్చేవరకు మనం కూడా స్టార్ట్ అవుతాం. సో, ఈలోపు మా అత్తమ్మ ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తూ ఉంది. సో, మా రమ్యను రమ్మేది బోనానికి గడదు అన్న, నువ్వు కట్టు వద్దా అంటే బోనం మేము కుదించినాం కదా, ఇక ఇది నువ్వు కట్టు అని చెప్పినాం అనమాట. సో, ఈ శారీ అప్పుడు ట్రెండు. మళ్ళీ ఇప్పుడు చాలామంది ఇలా చెక్స్ చీరలు కడుతున్నారు, మన వింటేజ్ శారీస్ అంటారు. నాకు ఇట్లా పట్టులో ఇష్టం. పట్టు మెరుపు ఉండాలి, శారీలో చిన్న చిన్న చెక్స్ ఉండాలి, మస్తు ఉంటుంది కదా. తర్వాత ఇక్కడ రమ్యం బోనానికి ఇది కట్టింది, దండ కట్టింది. అసలు ఎంత నిండుగా ఎంత బాగా అనిపిస్తుంది బోనం. సో, ఇంకా మనం బయలుదేరాలి. తిరుపతి రాగానే బయలుదేరచ్చు. కానీ మేము మార్నింగ్ ఆల్రెడీ మేమందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు టైం 2 అవుతుంది. తిరుపతి వచ్చాక వెళ్దామన్నట్టు కొంచెం లేట్ చేసామన్నమాట. 2 కాదు 1 అవుతుంది, లేట్ చేసామన్నమాట. సో, తిరుపతి రాగానే వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఆల్రెడీ ఆకలి అంటారు. శేఖర్ మార్నింగే వెళ్ళి తను బోండా తిని పిల్లలకి మా అందరికీ బోండాలు తీసుకొచ్చాను అనమాట. సో, ఈ బోనాలు కూడా చాలామంది పొద్దున్న తీస్తారు, కొంతమంది ఏమో ఈవినింగ్ తీస్తారు అనమాట. సో, రమ్య వాళ్ళు దాదాపు 12 లోపే అయ్యేది. కానీ ఇవాళ ఏంటంటే 12 వరకు మా బోనం రెడీ అయినా తిరుపతి వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఆగినాం అనమాట. సో, తిరుపతి దాదాపు బోనం ఎత్తుకొని పోయేటప్పుడు ఉంటాడు, లంచ్కి పర్మిషన్ అడిగి వస్తుండే. కానీ ఈసారి మా తిరుపతి అన్న కూడా ఉంటాడు. సో, ఇది చూడండి, ఇక్కడ రమ్య బియ్యం చేసి పెడుతుంది. అత్తే పొయ్యి మీద మటన్ కూడా వండేసింది. మనం కోడి ఆడ కోసాక ఇంటికి వచ్చి వండుకోవడం అనమాట. సో, చికెన్ వచ్చాక వండుకుందాము, తిరుపతి అన్న వచ్చేలోపు 2 అవుతాయి కదా అని చెప్పేసి మా రమ్య రైస్ కడిగి పెట్టింది. అండ్ ఇంకో సైడ్ మటను కర్రీ పొయ్యి మీద వేసింది. సో, ఇలా వీళ్ళది రైస్ కుక్కర్ పాడైందంట, లేకపోతే రైస్ కుక్కర్లో పెట్టింది మా రమ్య. సో, ప్రజెంట్ అయితే గిన్నెలో పెడుతుంది. తర్వాత తిరుపతి అని వచ్చిండు, మటన్ కర్రీ అయింది. అన్నం వచ్చాక వండుదాం అన్నారు. సో, మటన్ కర్రీ అయితే అయింది. సో, బోనానికి పైన దీపం వెలిగిస్తారు కదా, సో అది వెలిగించి అట్లా కూడా కొంతమంది బోనం మనం బెల్లపన్నం, మళ్ళీ పెరుగు, చారు అందులో పెట్టినాం కదా లోపల, కొందరు అవే 3 స్టెప్స్ పెడతారు. లైక్ ఒకదాని పసుపన్నం, ఒకదాని బెల్లపన్నం, ఒకదాని పెరుగు అనమాట. ఇక్కడ నా దాంట్లో శేఖర్ నన్ను వీడియో తీస్తుంటే నేను రమ్య ఫోన్లో
ఇది ఇస్తాను. సో ఇందులో కొన్ని క్లిప్స్ మీకు రమ్య వీడియోలు నా వీడియోలో సేమ్ కనిపిస్తాయి. ఎందుకంటే రమ్య ఫోన్లో ఎక్కువ వీడియోస్ లేకపోయేసరికి నా దాంట్లో శేఖర్ తీసిన వీడియోలుగా రమ్యకి షేర్ చేశాను అనమాట. సో అలా మా ఇద్దరికి సేమ్ క్లిప్స్ అయితే మీకు కనిపిస్తాయి. అండ్ వర్ధం కాబట్టి మేమేం కాపీరైట్ ఇచ్చుకోములేండి. సో చలో గడియారం టైం మీకు ఎంత కనిపిస్తుందో ఆ టైంకి మేము బోనం తీసుకొని బయలుదేరుతాం అనమాట. సో నేను భలే కదా కెమెరామ్యాన్ కళ్యాణ్ తోటి మా తిరుపతి అన్న కెమెరామ్యాన్ రాంబాబు తోటి సినిమా ఉంటుంది కదా పేరు ఉంటుంది. సో అట్లా మా కెమెరామ్యాన్ కళ్యాణ్ తోటి మా తిరుపతి అన్న బోనం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో నేను నా డ్రెస్కి మ్యాచింగ్ ఫ్లవర్ పెట్టుకున్నా. బాగుంది కదా. తర్వాత మా రమ్య ఇట్లా చుట్టబట్ట ఉంటుంది కదా, అది సరిగ్గా చేయక బోనం కొంచెం ముందుకి వంగినట్టు మాకు అనిపించింది. యాక్చువల్లీ బోనం ఎత్తుకున్న వాళ్ళకి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. తలపైన వాళ్ళు ఎత్తుకుంటారు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే సరిపోతుంది. చూసిన కొన్నిసార్లు క్రాస్ అనిపిస్తుంది. సో మా ఇంట్లో బోనాలు అప్పుడు అదే అయింది. నేను బోనం మస్తు కాన్ఫిడెన్స్గా ఎత్తుకున్నా, ముందాక పోయినా. ఎవరో నా వెనకాల గుసగుస పెట్టారు, వీళ్ళ బోనం అంకర్ ఉంది, వీళ్ళ బోనం అంకర్ ఉంది. కథం లేక చేసి ఆయనతో కింద పడే తలకి నొప్పి అని చెప్పేసి మా అత్తయ్యకి ఇచ్చేసిన. ఆయన నేను అన్ని గంటలు బోనం ఎత్తుకోకపోయేదాన్ని, ఎందుకంటే మనం ముందు ఎప్పుడు ఎత్తుకోలే కదా. సో మొత్తానికి అయితే వెళ్తున్నాం. అదేంటోనండి, మనం పెళ్ళయ్యాక మన బాడీ అంతా ఒకలా ఉంటే మన చేతులు ఒకలా ఉంటాయి. అంటే మేబీ లావ్ అయ్యాక మా అమ్మ చేతులు కూడా టైసన్ అయిపోయినాయి, నా అయితే కండలు కంటారు అవే. అట్లా అని చెప్పి మోచేతి వరకు బ్లౌజ్ వేసుకుంటే పెద్దోళ్ళు ఎక్కువ ఉంటాం, ఇలా చిన్న వేసుకుంటేనేమో మన కండలు చూసి అందరు భయపడాలి. అట్లుండగా మరి అమ్మ నేను అదే అనుకున్నాం ఇంటికి వచ్చాక, ఇద్దరు చేతులు ఎట్లా లావు తగ్గాలని. కానీ ఏమంటగమ్మాట ఇలా ఏరియాలో బోనాలు మస్తు జరుగుతాయి, బాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు అమ్మవారిలాగా ఎంత బాగా రెడీ చేస్తారు. వాకబుల్ డిస్టెన్సే చాలా దగ్గర. మా రమ్య వాళ్ళకు కూడా పోచమ్మ గుడి, అండ్ అలాగే మనకు కూడా మా ఏరియాలో పోచమ్మ గుడి చాలా దగ్గర, మా గల్లీలోనే ఎండ్లో ఉంటుంది అనమాట. కానీ బోనాలు ఎప్పుడు చేసుకోలేదు నేను, ఆ గుడి గిట్లా ఎప్పుడు పోలేదు. శేఖర్ వాళ్ళకు అమ్మవారు అయినాక పోయి మొక్కొచ్చిందనమాట. సో ఇది ఈ ఆషాఢం బోనాలు ఊర్లలో అయితే జూన్లో జరుగుతాయి జాతర అప్పుడు, గల్పెల్లో అయితే. సో ఇక్కడైతే ఆషాఢం జరుగుతుంది అనమాట. సో బేసికల్లీ బోనాలు సమ్మర్లోనే ఆషాఢం టైంలోనే తీస్తారన్న విషయం నాకు అర్థమైంది. సో ఇక్కడ మీరు ఒక అమ్మకి దేవుడు వచ్చింది, దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఆ బోనం ఎత్తుకొని ఎట్లా మేనేజ్ చేస్తారా అనిపిస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళ ఒంట్లో దేవుడు ఉంటాడు కాబట్టి అన్నీ బాగానే ఉంటాయేమో డౌట్ నాకు. నేను ఎవరిని ఏది అనట్లేదు, కానీ నాకు డౌటు. సో వీళ్ళని కొంతమంది అడుగుతారు దేవుడు వచ్చినప్పుడు. ఆ అమ్మ చూడండి భలే మేనేజ్ చేశారు ఆ బోనాన్ని. తర్వాత ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం, ఇదివరకేమో గుడి లోపల ఉంది కదా, సో ఆ లోపల గుడి ముందర ఇట్లా పెట్టి ఉన్నారు, అప్పుడు ఆడబోసినాం. ఇప్పుడేమో ఇక్కడ పెట్టారు సెటప్ వచ్చేసి. సో నార్మల్ కూడా మనం ఏదైనా ఇంట్లో పండగలు చేసినప్పుడు ఖచ్చితంగా పోచమ్మ తల్లికి చేసుకుంటాం. అంటే ఏ చిన్న పండగ అంటే ఇట్లా అదే మన బర్త్డేలు అలాంటివి చేసుకున్నప్పుడు, అండ్ అది ముందు గ్రామ దేవతలకి చేసుకోవాలేమో కదా. సో అట్లా ఇప్పుడైతే అందరం వచ్చినాము. మా రమ్య పక్క ఆమె ఒక ఆవిడ ఆమె మమ్మల్ని పోయమంటే మేము పోసాం, ఈవిడని ఈ పర్పుల్ సారీ కట్టిన ఆవిడ. సో మమ్మల్ని పోయమన్నారు. తర్వాత మా రమ్య పోసినాం, మనం తెచ్చిన జాకెట్ పీస్ పెట్టి ఆ జాకెట్ పీస్లో పసుపు కుంకుమ వేసి ఓడిబియ్యం అమ్మవారికి పోయారనమాట. కొన్ని ఏరియాలో ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే భర్త భార్య ఇద్దరు కలిపిగా పోస్తారు. సో మా ఏరియాలో అట్లా లేదు, ఆడవాళ్ళం మాత్రమే పోస్తాం. తర్వాత ఇవి మన రమ్య అమ్మవారికి పోసే ఓడిబియ్యం. సో ఓడిబియ్యంలో మీరు బ్లౌజ్ తేవచ్చు, శారీ తేవచ్చు, ఏమైనా తెచ్చుకోవచ్చు అనమాట. సో మళ్ళీ వరలక్ష్మి వ్రతం రాబోతుంది. కొంతమంది 28కి అంటున్నారు, 28 రోజే రాఖీ పౌర్ణమి ఉంది. పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం అంటారు కదా. సో కొంతమంది 21 అంటారు. ఫైనల్గా ఎప్పుడు అనేది చెప్పండి, మీకు క్లారిటీ ఉంటాయి. సో ఈ చెంబులో నీళ్ళు ఎందుకు తెచ్చిందో మా అత్తయ్య నాకు అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే మొత్తానికి ఇలా బోనాల పండుగ చేసాము. బోనం ఇట్లా దేవుడికి బోనం చెల్లియాలంటారు చూడండి. సో అప్పుడు ఏం చేస్తారంటే మనం ఉన్న బియ్యము, అన్నము, ఎల్లో రైసు, చక్కెర రైసు అవి దేవుడికి పెడతారు అనమాట. సో ఇక్కడ ఓడిబియ్యం ఎవరి వాళ్ళకి ఓడిబియ్యం పోసినట్టుగానే జాకెట్ పీస్లో 3 వేస్తారు అనమాట. మునిపేమో అందరూ ఒక దగ్గరే ఉండేవి. గుడి అయితే ఎంత బాగా కళకళలాడుతుందో భలే అనిపిస్తుంది.
బోనం పైన ఉన్న దీపమేమో ఆ చెట్టు దగ్గర పెట్టిర్రు. సో మొత్తానికి దేవుడికి మొక్కి ఆ చెంబులో నీళ్ళు ఏం చేస్తారో నాకు డౌట్ ఉండే. చెట్టుకు రమ్య పోసింది. కొంతమంది తెచ్చిర్రు, కొంతమంది వేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బోనం ఎత్తుకొని మనం ఈ కోడి తీసుకొచ్చాం కదా, కోడితో ఇంకో రౌండ్ కొట్టి ఆ కోడిని బయట కోస్తారనమాట. సో చలో ఇక మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. బోనాల పండుగ అయిపోయింది. ఇప్పుడు ఆ బోనాల పండుగ దావత్ ఉంటుంది అనమాట. సో మా రమ్య ఇవి రాగి అటుకులంట అన్నీ ఉంటాయండి మా రమ్య దగ్గర. ఈ ఉలవలంట, ఉలవలు చూడంగానే ఉలవచారు అని గుర్తొస్తుంది. కానీ ఆ ఉలవచారు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. అప్పుడెప్పుడో ఎవరో పంపించింది మనకి, అప్పుడు తిన్నాం. ఓకే బాగానే ఉంది, బట్ హెల్దీ అంటారు కదా, సో తినాలనిపిస్తుంది. ఉలవచారు అంటే ఒక ఉలవచారు బిర్యానీ రైస్, ఉలవచారు చికెన్ బిర్యానీ అనగానే నిన్న అది కాంబినేషన్లో తింటారా లే అనడానికి బాగుంటుందని అంటారా కమెంట్ చేయండి. సో పోయి వచ్చినాక అందరం అలసిపోయినాం. సో ఇక్కడ అత్తయ్య రమ్య బగారన్నం వేసింది. రాగానే ఎక్కువ ఏం షూట్ చేయలేదు నేను. తర్వాత ఇది మటన్ కర్రీ. మాతో పోలిస్తే మా రమ్యోలు మా అత్తయ్య వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు. మా రమ్య కానీ మా అత్తయ్య కానీ నాన్ వెజ్ వండితే సూపర్ వండుతారు. కానీ వీళ్ళ కారం వల్ల కొంచెం నాకు ఘాట్ అవుతుంది. వీళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, పిల్లలు కూడా. సో మేమే ఎక్కువ కారం తింటుంటే మా రమ్య మాకంటే ఎక్కువ. మా రమ్యనే ఎక్కువ తింటుందని మా అత్తయ్య అంతకు మించి మా ఇంట్లో మొత్తం కారపొడి బాగుతున్నాయి. సో తర్వాత ఏంటంటే ఋతుగా నిద్రపోయి ఉండే. మా తిండం అయిపోయింది, వాడిని లేపినాం. బోనం ఎత్తుకొని పోయేటప్పుడే పడుకున్నాడు బిడ్డ. పొద్దున్న నుంచి పోదాం అన్నాడు. బోనం ఎత్తుకొని పోయేటప్పుడే పడుకుంటాడు. సో ఇలా మొత్తకైతే ఇది బోనాలు దావత్తు. చికెన్ ఫ్రై చేసింది మా రమ్య, ఎంత బాగా కుదిరిందో. మనకి ఇప్పుడు రోడ్ సైడు ఫ్రై పీస్ బిర్యానీ నమ్ముతారు చూడండి, అట్లా కుదిరింది. బగారా అన్నంలో ఫ్రై చికెన్ పెట్టుకొని తింటే ఏమన్నా ఉందా, ఏ మాట కామాట. మా రమ్య వంటలు బాగా వేసింది. ఎంతైనా మా అత్తయ్య కూతురు కదా, మా అత్తయ్య సూపర్ చేస్తుంది. సో తర్వాత మన శేఖర్ గారు మన సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటే మా పెళ్లి రోజుకి శేఖర్కి ఇలాంటి బండి గిఫ్ట్ ఇవ్వాలని నాకు బాగుండే. పరిస్థితులు తారుమారైపోయి బడ్జెట్ తక్కువై కొనలేదన్నమాట. సో కొంటే ఎట్లుంటుంది, మరి నాకు సెట్ అవుతుందా, నేను నడిపేయగలుగుతానా, మనం నలుగురం పడతామని మా శేఖర్ చూస్తారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ కారు కొనొచ్చు కదా అక్క అంటారు. కారు కొనొచ్చండి, పెద్ద కష్టం ఏం కాదు, లోన్ పెట్టుకునే కొనొచ్చు. కానీ నాకెందుకో కారు కొంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, అనవసరమైన ఖర్చు. వెళ్ళేదే ఏడాదిలో ఒక 2 సార్లు గాలిపల్లికి వెళ్తాం, లేకపోతే కారు మీద ఎందుకు వెళ్తాం చెప్పండి. సో నా మైండ్లో అదో ఫీలింగ్ ఉండిపోయింది అనమాట. సో మా ఆయన నేను నైట్ వేసుకున్నాను కూడా చూడకుండా, బావే ఒకసారి కూర్చో, నువ్వు కూర్చుంటే నాకు నడపొస్తావు చూస్తా అన్నాడు. ఎందుకు నడపరా స్వామి, మన బండి నడుపుతావు కదా అని కూర్చున్నా. ఏ మాట కామాట ఈ బండి బాగా ఎత్తుంది, నాకు నచ్చలేదు. నేను అద్దన్నా, ఒక్కరు ఆఫీస్ పోవడానికి ఓకే, ఇందులో మేము నలుగురం పట్టాము, మా 2 పిల్లలు నేను. సో పట్టాం కాబట్టి మళ్ళీ అసలు కొనలేదు, మనసులోనే కొనమని ఫిక్స్ అయినాం. ఇంకేదో బండి ఉంటుంది, దాన్ని సీట్ పెద్దగా ఉంటుంది, అది కొందామని. ఇవన్నీ ఎందుకు అక్క, కారు కొనండి అనేరు. కొందాం, ఇట్స్ టేకింగ్ టైం. మనం కారు కొనడానికి ఒక టైం వస్తుంది, అప్పుడు కొందాం. తర్వాత శేఖర్కి ఎందుకో ఇక్కడ స్ట్రెస్ ఎక్కువై మెడలు వస్తున్నాయట. తను ఒరిగిండు. మా రమ్య నేను, మా హస్బెండ్ ఏమో ఒరిగితే మా రమ్య నేను కూర్చొని ముచ్చటెడుతున్నాం. ఈ చెవులై బాగున్నాయి అక్క అన్నారు. ఈ చెవులై పెట్టిన ప్రతిసారి అదే అంటారు అందరూ. 7 grams పడినాయండి. నా చెవుల పిచ్చి వల్ల నాకు ఇప్పుడు అక్షరాలు 4 జతలు చెవులై ఉన్నాయి. కొత్త వాటితో కలిపితే 5 జతలు. కొత్త ఇంకా చిత్తగొట్టలేదు, చిత్తగొట్టి కాకపోతే చేయించుకుంటాను. లాస్ అయినా పర్లేదండి, నచ్చని పెట్టుకోవడం కంటే లాస్ అయినా వేరే డిజైన్ చేయించుకుంది బెటర్ కదా. సో ఈ బిస్కెట్స్ అంట, తౌడు బిస్కెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ జవార్ బిస్కెట్స్ అంట. జవార్ అంటే ఏం లేదండి, అదే ఏంటో యాడ్ చేసుకోరి. బాయ్, రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను.